వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఓం శ్రీ రాధాకృష్ణాభ్యాం నమః. కృష్ణం వందే జగద్గురుం, అర్జునం వందే జగదేక వీరం. మనకిప్పుడు జూలై 4, 2026 సంవత్సరం రోజున మనకి శుక్రుడు సింహరాశిలోకి వస్తున్నాడు. సింహరాశిలోకి వచ్చినప్పుడు సింహరాశి మరి శుక్రుడికి ఏంటండి శత్రుస్థానం. దానివల్ల కేతువుతో కలుస్తున్నాడు. ఎందువలన ఇది ప్రాచీనమైనటువంటి ఏన్షియంట్ ఆస్ట్రాలజీ జ్యోతిష్ శాస్త్రంలో శత్రుక్షేత్రంగా చెప్పబడింది. అలాగే మోడర్న్ సైన్స్ లో ఈ యొక్క శుక్రుడి యొక్క పాత్ర ఏమిటి, ఈ శుక్రుడు సింహరాశిలోకి వస్తే ద్వాదశ రాశుల వారికి కూడా ఏ విధమైనటువంటి ఫలితాలు వస్తాయి అవన్నీ కూడా మనం చెప్పుకుందాం. ఇక్కడ శుక్రుడు మనకి సూర్యుని కంటే కూడా దగ్గరగా ఉన్నటువంటి 2వ స్థానంలో ఉన్నటువంటిది అనమాట. సూర్యుడికి నుంచి చూసుకుంటే 2వ స్థానంలో మనకి ఈ యొక్క శుక్ర గ్రహం ఉంది. అండ్ భూమికి అత్యంత క్లోజెస్ట్ గా ఉన్నటువంటి ప్లానెటరీ నైబర్, మనకు చాలా దగ్గరగా ఉన్నటువంటిది. అలాగే భూమి మీద ఉండేటటువంటి పరిస్థితులు అంటే భూమితో సిమిలర్ గా ఉంటుందన్నమాట. ఆ తర్వాత అంటే రాక్ గా ఉండడము, ఇవన్నీ కూడా దళసరిగా డెన్స్ గా ఉండడము, ఇవన్నీ కూడా ఉంటాయి. అయితే దీన్ని ట్విన్ అని అంటాం. అంటే కవల పిల్లల్లో చూస్తే ఇద్దరు ఎలా అయితే ఒకలాగే ఉంటారో అలాగే భూమి తర్వాత భూమి ఒక గ్రహం, శుక్రుడు ఒక గ్రహం. భూమి మీద మనం బ్రతుకుతున్నాం కాబట్టి ఆటోమేటిక్ గా మనకి భూమి మీద ఉన్నటువంటి మనుషుల పైన జీవరాశుల అన్నిటిపైన ఈ యొక్క శుక్రగ్రహ ప్రభావం ఎలా ఉంటుందో మనం ఈ వీడియోలో మనం తెలుసుకుంటాం అనమాట. ఇది ట్విన్ అని అంటాము దీనికి. అందువల్ల సిమిలర్ సైజ్ అండ్ మాస్ కూడా భూమి కరెక్ట్ గా ఎలా ఉంటుందంటే అర్థం కానీ రాకీ మెటీరియల్, దాని మీద మనం నిలబడి మనం బ్రతుకుతున్నాం, నడవగలుగుతున్నాం. అక్కడ కూడా అలాగే ఉంటుంది. కాకపోతే అక్కడ వాతావరణాలు ఎలా ఉంటాయి, అట్మాస్ఫియరిక్ ప్రెషర్ ఎలా ఉంటుంది, హీట్ ఎలా ఉంటుందో అది డిఫరెంట్ అవుతుంది. అందుకనే సిమిలర్ అన్నాం, అంటే సేమ్ గా ఉంటుంది, అంతేకాని సమానంగా ఉంటుంది అన్న. దే ఆర్ నాట్ కాంగ్రుయెంట్, దే ఆర్ ఓన్లీ సిమిలర్. అయితే ఇది హైలీ హాస్టైల్ వరల్డ్ అంటారు. హాస్టైల్ వరల్డ్ అంటే ఇట్ ఇస్ ఒక్క శుక్ర గ్రహానికే మనం చెప్పుకుంటాము. అండ్ రన్అవే గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ దీని మీద నడుస్తుంది. అట్మాస్ఫియర్ ఎక్కువ CO2 కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువగా ఉండడం వల్ల క్రషింగ్ అట్మాస్ఫియర్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువగా ఉంటుంది అక్కడ. ఆ తర్వాత సర్ఫేస్ టెంపరేచర్స్ కూడా చాలా హాట్ గా ఉంటాయి అన్నమాట. అంటే లెడ్ని మనం కరిగించే అంత ఎక్కువ టెంపరేచర్ అనేటటువంటిది ఈ శుక్ర గ్రహానికి ఉంటుంది. అలాగే దాని అంట్లో ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్, అక్కడ ఉన్నటువంటి వాతావరణం ఎలా ఉంటుందంటే మల్టిపుల్ లెథల్ ఎలిమెంట్స్ ఉన్నాయి దాంట్లో. అవి ఏం చేస్తాయంటే హ్యూమన్ టెక్నాలజీని కానీ మనం అలాగే లైఫ్ని కానీ వెంటనే నాశనం చేసేస్తాయి అనమాట. అందువల్లనే శుక్రయాన్ మనం వెళుతున్నాం, ఇప్పుడు శుక్రయాన్ మీదకి వెళుతున్నాం. 1975 ఆ ప్రాంతంలో మనం నాసా వెళ్ళగలిగింది శుక్రుడి మీద. అక్కడ ఉన్నటువంటి వివరాలన్నింటినీ కూడా తీయగలిగింది, ఫొటోస్ ఇవన్నీ కూడా. అలాగే ఈ శుక్ర గ్రహం మీద క్రషింగ్ అట్మాస్ఫియరిక్ ప్రెషర్ ఉంటుంది అనమాట. ఎవరినైనా సరే క్రష్ చేసేస్తుంది. సో స్కేల్ ఏంటంటే అట్మాస్ఫియరిక్ ప్రెషర్ అంటే ఒత్తిడి, గాలి ఒత్తిడి అనమాట. తొక్కేడు అలా 93 రెట్లు భూమి కంటే కూడా ఉంటుంది. ఇప్పుడు భూమి మనల్ని ఎక్కువ గాలి వస్తే మనం ఏం చేస్తున్నాం, విసిరేస్తుంది. మనకి మామూలుగా ఉండగలుగుతున్నాం. అదే 93 రెట్లు ఎక్కువ ప్రెషర్ వచ్చింది అనుకోండి, మనకి ఏమవుతాం, మనం క్రష్ చేయబడతాం, తొక్కివేయబడతాం. అలాగే ఎఫెక్ట్ వచ్చేసరికి మనము ఈ యొక్క శుక్రగ్రహం మీద సర్ఫేస్ మీద మనం ఉన్నప్పుడు ఎలా ఉంటుందంటే భూమి మీద నీటిలోకి 3000 మనం నీటిలో భూమి మీద ఉన్నటువంటి నీటిలో మనం క్రిందకి ములిగాం అనుకోండి. ములిగినప్పుడు
మనం ఈ యొక్క ఆర్కిమిడిస్ ప్రిన్సిపల్ ప్రకారము మనం బాయిల్స్ లా ప్రకారం ఇవన్నీ మనం చూసాం. ఆర్కిమిడిస్ ప్రిన్సిపల్ పైకి లేపుతా ఉంటుంది. లా ఆఫ్ బయాన్సీ అంటాం. అంటే వెయిట్ లూజ్ అవుతాం, ఇలా పైకి ఎవరో మనం విసిరేస్తున్నట్టు ఉంటుంది, మన బరువు తేలికైపోతుంది. ఆ లూజ్ అయినటువంటి బరువు అదంతా లా ఆఫ్ బయాన్సీ ఎక్స్ప్లెయిన్ చేయడం దేనికి సమానము. ఆ విధంగా ఈ యొక్క ఎంత మనము 3000 మీటర్లు అంటే భూమి మీద నుంచి జస్ట్ నీళ్లు, భూమి మీద ఉన్న నీళ్లలో స్నానం చేస్తేనే మనం అలాగా ఫీల్ అవుతాం, ఏదో ప్రెషర్ ఇస్తున్నట్టుగా. అట్లాంటిది 93 రెట్లు ఎక్కువ ఉందనుకోండి, అప్పుడేమవుతుంది అనమాట, మనకి 3000 మీటర్ల అడుగుకి మనం క్రిందకి వెళ్ళిపోయినప్పుడు అక్కడ ఏ విధమైనటువంటి ఫీలింగ్ ఉంటుందో ఆ విధమైనటువంటి ఫీలింగ్ ని శుక్ర భగవానుడు మనకి ఇస్తాడు. తర్వాత అందువలన ఒక హ్యూమన్ బాడీని కానీ లేదా అన్ప్రొటెక్టెడ్ సబ్మెరైన్ ఒకటి ఉందనుకోండి, ఒక టిన్ క్యాన్ ఉందనుకోండి, దాన్ని ఎలాగైతే తప్పడైపోతుందో ఆ విధంగా హ్యూమన్ లైఫ్ ని క్రష్ చేసి పడేస్తుంది హ్యూమన్ బాడీని. అందువల్లనే అక్కడ ఇంకా మనకి జీవత్వం రాలేదన్నమాట. మానవులు ఇంకా అక్కడ నివసించలేకపోతున్నారు. అయితే స్కాచింగ్ అండ్ తర్వాత లెట్ మెల్టింగ్ హీట్ ఉంటుంది కాబట్టి అక్కడ ఉన్నటువంటి టెంపరేచర్, సర్ఫేస్ టెంపరేచర్ ఎంత ఉంటుందంటే 464 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉంటుంది. అది మనం కరెక్ట్ గా 50 డిగ్రీలు వచ్చేసరికి ఇక్కడ మనం హీట్ కి భరించలేకపోతున్నాము. ఢిల్లీలో 54 వచ్చేసరికి కంగారు పడిపోతున్నాం. 464 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉంటుంది. అందువల్లనే శుక్రుడు మర్మాంగాలకి అధిపతి కాబట్టి మనకి జెనిటల్ ఆర్గన్స్ కి అధిపతి, ప్యూబర్టీ, రజస్వలు అవ్వడము, తర్వాత ఇవన్నీ కూడా కాబట్టి అంత హీట్ గా ఉండడము, ఇవన్నీ కూడా లింకులు మనం వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. తర్వాత సన్ నుంచి మనం తీసుకున్నప్పుడు 108 మిలియన్ల కిలోమీటర్ల దూరంలో ఈ యొక్క శుక్రగ్రహము అనేటటువంటిది ఉందన్నమాట. ఇక వ్యాసం మనం కనుక తీసుకుంటే 12,104 కిలోమీటర్ల వ్యాసం, అంత వెడల్పుగా మనకి డయామీటర్ ఉంటుంది. అండ్ భూమి యొక్క సైజులో 95% ఆఫ్ ద ఎర్త్ సైజ్ లో ఉంటుంది. సర్ఫేస్ టెంపరేచర్ మనం చెప్పుకున్నాము, అట్మాస్ఫియరిక్ ప్రెజర్ 93 రెట్లు మనం చెప్పుకున్నాము. తర్వాత అక్కడ ఏమైనా మూన్స్ ఉంటాయంటే అవి అన్నమాట దానిపైన. సో 4 టెరెస్ట్రియల్ ప్లానెట్స్ ఉన్నాయండి. అంటే రాకీగా ఉన్నటువంటిది మనకి పాలపుంతలో, మిల్కీ వేలో, సోలార్ సిస్టమ్ లో, దాంట్లో ఇది 4 ఇది ఒకటి అనమాట. సో భూమి లాగా రాకీగా ఉండేటటువంటిది. సో సైజులో, మాస్లో భూమితో సమానంగా ఉంటుంది కాబట్టి ఈ యొక్క వీనస్ మీద, శుక్రగ్రహం మీద ఏ విధమైనటువంటి లిక్విడ్ వాటర్ ఉండదు. అండ్ అట్మాస్ఫియర్ అంతా కూడా అక్కడ వాతావరణం చాలా తిక్కరగా ఉంటుంది, చాలా దళసరిగా, డెన్సర్గా, ఏ విధమైనటువంటి రాకీ బాడీలో కూడా ఈ సోలార్ సిస్టమ్ లో ఉంటుంది. కాబట్టి ఈ యొక్క హాస్టైల్ వరల్డ్ అనగానే మనము ఏమిటంటే ఇంకా ఏ ప్లానెట్ కి చెప్పుకోలేదన్నమాట. కానీ ఇక్కడ ఎక్స్ట్రీమ్ ఎన్విరాన్మెంట్స్ ఉంటాయన్నమాట. సో అక్రాస్ అవర్ సోలార్ సిస్టమ్ మీద. అందువల్ల ఇంత పెద్ద వైడర్ యూనివర్స్ విశ్వంలో ఇది మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. అండ్ మనకి ఎందుకు నోటోరియస్ గా హాస్టైల్ వరల్డ్స్ ని ఇది ఇస్తుంది. ఇక్కడ మనము ఈ యొక్క శుక్రగ్రహము మనకి ఈ సాటర్న్ మీద, సాటర్న్ మూన్ అని కూడా ఉంటుంది, లార్జెస్ట్ మూన్. దీనికి థిక్ అట్మాస్ఫియర్ లైక్ ఎర్త్ గా ఉండాలి అండ్ సో కోల్డ్ గా ఉంటుంది. ఎంత అంటే -179 డిగ్రీ సెంటిగ్రేడ్ లో ఉంటుంది అనమాట. సో ఇక్కడ లిక్విడ్ మిథేన్ ఉంటుంది అండ్ ఇథేన్ రైన్స్ కూడా జరుగుతూ ఉంటాయి, వస్తూ ఉంటాయి. అందువల్లనే మాస్, లేక్స్, సీస్, ఓషన్స్ ఇవన్నీ కూడా ఏర్పడతాయి. ఈ విధంగా ఈ యొక్క శుక్రగ్రహము మనకి శుక్ర మహాదశ వచ్చినప్పుడు మనిషి ఎదుగుతాడు అని మనం జాతకాల్లో చెప్పుకుంటాం, శుక్రుడు బాగున్నప్పుడు. మరి ఇప్పుడు ప్రస్తుతం యాజ్ ఆన్ దిస్ డేట్ ఈ జూలై మనం 2026 సంవత్సరంలో శుక్రుడు
కేతువుతో కలిసి సింహరాశిలో ఉన్నప్పుడు 12 రాశుల వారికి ఈ యొక్క శుక్రుడు ఏ విధమైనటువంటి ఫలితాలు ఇస్తాడు అనేటటువంటిది మోడర్న్ సైన్స్ అప్లై చేస్తూ ఏన్షియంట్ సైన్స్ ని ఏన్షియంట్ ఆస్ట్రాలజీని మనం చెప్పుకోవాలి. ఒక్కొక్క రాశి వారిగా మన ఏ రోగాలు మనకి ఇస్తాయి, వాతావరణం ఎలా ఉంటుంది, మన జాతకంలో మనకి లాభాలు వస్తాయి, అవన్నీ కూడా నష్టాలు వస్తాయి అనేది మనం. కుంభరాశి, ఈ కుంభరాశి వారికి అందరికీ కూడా పూర్ణ కుంభాలా తయారవుతారు. మీరంతా కూడా మీ జాతకాలు అద్భుతంగా ఉన్నాయి. ఏమంటే మాకు ఏలినట్స్ ఏం జరుగుతుందంటే జరుగుద్దా, కొంతమంది విధవలండి మరి ఈ యొక్క ఏలినట్స్ లో అస్సలు శుభాలు జరగవు. శుభాలు ఏలినట్స్ లో కూడా శుభాలు జరుగుతాయని అలాంటి జాతకాలు చెప్పేవాడిని నేను కాదు అని కొంతమంది బిల్డప్లు ఇస్తా ఉంటారు. ముందు వాడిని తరిమి జనాలు దేవాలయం బయటికి గెంటేసిన సిగ్గు శరం లేదు. ఏలినట్స్ లో శుభాలు జరగవా? పెళ్లిళ్ళు ఎవడు చేస్తాడు? తర్వాత ఈ యొక్క పెళ్లిళ్ళు అనేటటువంటివి ఏలినట్స్ జరుగుతాయి. శుభకార్యాలు అనేటటువంటివి ఏలినట్స్ జరుగుతాయి. పోయి ఉద్యోగాలు పోయి మెంటల్ ఎక్కిన తర్వాత వాళ్ళ మెంటల్ దించిన తర్వాత ఉద్యోగాలు ఇస్తాడు. ఎప్పుడు మిమ్మల్ని శనీశ్వరుడు కష్టాలు పెడుతూ పాటు చేస్తూ ఉంటే మనిషి బతుకుతాడా? బుద్ధి జ్ఞానం ఉందా ఇలాంటి చెప్పేటటువంటి వాళ్ళకి? ఇలా చెప్పేటటువంటి వాళ్ళ వీడియోలు వింటే వాళ్ళ దరిద్రాలన్నీ కూడా మీకు వస్తాయి. కాబట్టి ఎప్పుడు కూడా చదువుకున్నటువంటి వాళ్ళు చెప్పేటటువంటివి సాంప్రదాయబద్ధంగా వైదికంగా శాస్త్రహితంగా చెప్పేటటువంటివన్నీ కూడా అలాంటి వీడియోలు మాత్రమే వినాలి. ఈ యొక్క కుంభరాశి వారికి అందరికీ కూడా జన్మంలో రాహు ఉండడం వల్ల మీకు అందరికీ కూడా చంచలత్వం అనేటటువంటిది ఉంటుంది. వీడేం చెప్పాడు, వాడేం చెప్పాడు, ఈమెమిస్తుందో ఆమెమిస్తుందో అనేటటువంటి డ్యూయల్ నేచర్ తో కనుక మీరు వెళ్ళినట్టే పచ్చడైపోవడం మీ జాతకం ఖచ్చితంగా అవుతుంది. అదే విధంగా ఈ యొక్క ధన స్థానంలో శని వక్రించి మీకు జూలై 27 తర్వాత బ్రహ్మాండమైనటువంటి ఆర్థిక పుష్టి మీకు ఇస్తాడు. కాబట్టి ఎక్కడికో వెళ్ళిపోతారు మీరు ఆర్థికంగా. అలాగే ఈ యొక్క జూలై 16 తర్వాత మీకు అందరికి కూడా రవి అసలు షష్ఠ స్థితిగతుడు అవుతున్నాడు. గురుడు ఆల్రెడీ షష్ఠ స్థితిగతుడై ఉన్నాడు. గురుడు 6వ ఇంట్లో ఒకటి ఉంటే మీకు సరిపోద్దా? గురుడు 6వ ఇంట్లో అయిపోయాడండి, వచ్చాడండి. మా జాతకం బాగాలేదంటే నీకు తెలుసా జాతకం? ప్రతి ఒక్కడు జాతకాలు గురుడు 5వ ఇంట్లో ఉన్నాడు, 4వ ఇంట్లో ఇదే చెప్పేది విధానం. శుక్రుడు మనకి జూలై 4వ తేదీ నుంచి మనకి సప్తమ స్థితిగతుడై ఉన్నాడు. కేతువుతో కలిశాడు. అద్భుతంగా ఈ శుక్రుడు ఏం చేస్తున్నాడో, ఆ శుక్రుడు యొక్క ప్రభావం మన మీద ఎలా పడుతుంది అనేటటువంటిది ఇంట్రడక్షన్ లో నేను చెప్పాను. ఇంకా కంటిన్యూషన్ వీడియోస్ ఉంటాయి. కాబట్టి కుంభరాశి వారంతా కూడా బ్రహ్మాండంగా మనశ్శాంతిగా ఉండండి. మీకు ఆదాయాలు బ్రహ్మాండంగా పెరుగుతాయి. పనులు లేనటువంటి వాళ్ళందరూ కూడా పనులు మీకు వచ్చేస్తాయి. లేఅవుట్లో ఉద్యోగాలు ఊడిపోయినటువంటి వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు వస్తాయి. మీరు దాన ధర్మాలు కొంచెం చేయండి. ఇళ్లలో బీరువాల్లో డబ్బులు పెట్టి దాచుకోవడం కాదు, అవన్నీ తీయండి బయటికి. పేదవారికి, అనాథలకి, వికలాంగులకి, సాధువులకి దాన ధర్మాలు చేయాలి. పోరంబోకు బోకస్ నా కొడుకులు జ్యోతిష్కులు, కపట బ్రాహ్మణుల, కపట జ్యోతిష్కుల, కపట మంత్రగాలు చెప్పినట్టుగా హోమాలు చేసి గొళ్ళకి వెళ్ళిపోండి. ఈ రోజు ఎదవలు కూడా తయారయ్యారు ప్రవచనకారులంతా కూడా. దేవాలయానికి వెళ్ళిపోండి, కామాఖ్యకి వెళ్ళిపోండి, కామాఖ్యకి వెళ్ళిపోండి. ఎవడ చెప్పాట్లా మీకు అసలు దేవాలయాలకు వెళ్తే జాతకాలు మారుతాయని? స్టూపిడ్ ఫెలోస్ అందరూ కూడా గురు పరంపర లేకుండా వచ్చేసి ఎవడ ఇష్టం వచ్చినట్టు చెప్పడమే. సో ఏ విధంగా కూడా జరగదు. ధర్మంగా మీరు ఉన్నప్పుడు మాత్రమే జరుగుతుంది. మీ జాతకాలు మారుతాయి. ఏ దేవాలయాలకు వెళ్ళినా మీకు ఉండవు. వాళ్ళంతా ఎవరైతే ఉన్నారో గుళ్ళకి వెళ్ళిపోయినా వాళ్ళంతా ట్రావెల్ ఏజెంట్స్, బ్రోకర్ వాళ్ళు. అలాగే ట్రస్ట్లు పెట్టుకుని ఆ డబ్బులు ఇవ్వండి, ఈ డబ్బులు ఇవ్వండి అని అడుక్కునే వెలవలు అనమాట. అలాగే టెంపుల్స్ కి ఎంకరేజ్ చేసేటటువంటి వాళ్ళు. నీ ఇంట్లో సాధన నువ్వు చెయ్యి. ఈ విధంగా కుంభరాశి వాళ్ళు ఎవరైతే పేదవాళ్ళకి, అనాథలకి, వికలాంగులకి, సాధువులకి చేయాలి. శనీశ్వరుని విలనగా చూపించిన దరిద్రుల జ్యోతిష్కులు అంటే స్టూపిడ్ ఫెలోస్. అమ్మవారిని ప్రత్యంగర అమ్మవారిని చేయొద్దు, వరాహి అమ్మవారిని చేయొద్దు. శనీశ్వరుడు మిమ్మల్ని తినేస్తాడు, శనీశ్వరుడు నలిపేస్తాడు. స్టూపిడ్ ఫెలోస్. ఏంట్రా జాతకాలు చెప్పడం? కాబట్టి జాగ్రత్తగా కుంభరాశి వాళ్ళంతా కూడా నేను చెప్పినట్టుగా రావి చెట్టుకి ప్రదక్షిణాలు చేయాలి. ప్రదక్షిణాలు చేయమని చెప్తారు, నీళ్ళేయమని చెప్పరు. ఇడియట్స్.
రావి చెట్టుని ఇంట్లో పెంచాలి, డిఫారెస్టేషన్, చెట్లు నరికేయండి అని చెప్తారు. వీళ్ళ పంతుళ్ళు, వీళ్ళ మంత్రగాళ్ళు వశీకరణాలు చేస్తారా? ఈ విధంగా వచ్చిన ఒక్కొక్కడిని బొక్కలో వేయించేస్తారు అనమాట. అందులో ఏం మాత్రం తేడా వచ్చినా సరే. సో ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి చక్కగా గతంలో చేయించాం. ఎవడెవడైతే డబ్బులు తీసుకుని ఎక్కడైతే చీటింగ్ చేశారో ఇక్కడ కర్ణాటకలో వాళ్ళే అందరినీ కేపీహెచ్బి పోలీస్ స్టేషన్ లో పెట్టి డబ్బులన్నీ ఇప్పించాం. ఆ సీఎల్కి తెలుసు, ఆ ఎస్ఎల్కి అందరికీ తెలుసు నేనేంటో. కాబట్టి పరిహారాల దగ్గరికి వచ్చేసరికి మీరు ఏం చేయాలంటే పరిహారాలు చక్కగా శుక్ర జపం చేసుకోండి, శుక్ర స్తోత్రాలు చదవండి, శుక్రుడికి కిలోంపావు మినుముల్ని ఈ యొక్క బొబ్బర్ని తెలుపు రంగు వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి మనము చక్కగా శుక్రవారం నాడు ఉదయం 6 గంటలకి దానం చేసుకోండి. అలాగే దశ మహావిద్యల్లో ఒకటైనటువంటి కమలాత్మిక అమ్మవారి యొక్క హోమాన్ని, మంత్ర జపాన్ని మీరు చేసుకోండి. ఈ విధంగా రావి చెట్టుని ఇంట్లో పెంచుకోండి. ఈ విధంగా చేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.